హలో గైస్, షుగర్ని కంట్రోల్ చేసే పచ్చడి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. వ్లాగ్ మొత్తం చూసేయండి. హెల్తీ బెనిఫిట్స్ అయితే చెప్తాను. ఎస్ఎంఎల్ సింప్లీ మెయింటైన్ లైఫ్. కాకరకాయని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రెష్గా ఇందులో పసుపు, ఉప్పు, నిమ్మకాయ కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లో వెల్లుల్లి వేసుకొని కారపొడి, ఉప్పు, అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు మంచిగా గ్రైండ్ చేసుకునే విధాలా ఇలా అరోమా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. దీన్ని మిక్సీ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం మిక్సీ చేసుకుందాం. ఈ మిక్సీ చేసుకున్న వాటిలో ఇందులో కరివేపాకు కూడా కాస్త డ్రైగా వేయించుకొని దీంట్లోకి వేసుకోండి. కలిపి పెట్టుకున్న ముక్కల్ని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి అంతా పట్టేసేంత వరకు. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకును కూడా మిక్సీ బౌల్లోకి వేసుకొని గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని పక్కకు సర్వ్ చేసుకుందాము. ఇది ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే బాగా క్రిస్పీగా రాకూడదు, జస్ట్ ఫైన్గా రావాలి. ఎలా అంటే ఇలా పట్టి నొక్కితే ఇలా ఉండాలి, ఇంతే తిన్గా ఉండాలి. ఎక్కువ మరీ మందంగా కట్ చేసుకుంటే నూనెలో అంత బాగా డీప్ ఫ్రై కావు. సో ఇలా ఈ సైజులో ఇలా ఈ టెక్స్చర్కి ఈ కలర్కి వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి, ఎందుకంటే మనం కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న కారపొడిని దీంట్లో కలిపేసుకోవాలి. కాకరకాయని చాలామంది ఇష్టపడరు, కానీ ఈ రెసిపీ ట్రై చేయండి. ఎంత బాగా ఇష్టపడతారో మీకే తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా ముక్కలు అన్నింటికి కూడా బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో అయినా పర్వాలేదు. చూడండి, ఇలా ప్రతి ఒక్క ముక్కకు ఉప్పు, కారం పట్టే విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దీంట్లోకి కాస్త నూనె బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న నూనెలోకి మనం ఎండుమిర్చిని తాలింపు వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయాక ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని నేను స్టవ్ కట్టేశాను. స్టవ్ కట్టేసిన తర్వాతే జీలకర్ర, మెంతులు, ఆవాలు, కాస్త సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కట్టేసి పెట్టిన తర్వాతనే వెల్లుల్లి వేసుకోండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. లైట్ హీట్ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్లో ఉంచుకోకూడదు, స్టవ్ కట్టేసుకున్న తర్వాతే వేసుకోవాలి. వీటన్నింటిని ఇలా మిక్స్ చేసి కాస్త చింతపండు గుజ్జును తీసుకోవాలి. చింతపండు గుజ్జు అనేది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది, ఇది న్యాచురల్ మనకు. సో ఇలా ఇది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది కాబట్టి చింతపండును వేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి. దీన్ని ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అనేది నేను నెక్స్ట్ వీడియోలో లాగ్ చేస్తాను. దీనికోసం ఖచ్చితంగా మళ్ళీ నన్ను ఫాలో అవ్వండి. అసలు కాకరకాయ గర్భిణీ స్త్రీలు తినొచ్చా, అసలు కాకరకాయ ఎంత తాగాలి, షుగర్ పేషెంట్లు ఎలా తినాలి అనేది పూర్తి డీటెయిల్స్తో చెప్తాను. సో ఎందుకంటే అది నేను లాగ్ చెప్తాను. నేను ఇప్పుడు ఇది పచ్చడి పెట్టాను కాబట్టి ఇలా చెప్తున్నాను. సో ఇలా మీరు కలిపి పెట్టుకున్న ముక్కల్లోకి ఈ తాలింపు అనేది వేసి మొత్తం బాగా కలిపి పెట్టుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకు నూనె, కారం, ఉప్పు కలిస్తేనే పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది. చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది, నోట్లో నీరు ఊరిపోతుంది అంతే. ఇంత టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు, షుగర్ పేషెంట్లు ఉన్నవారు మాత్రం ప్రతిరోజు తినండి. ఇది ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో కూడా చెప్తాను. వీడియో చూసిన వారందరూ లైక్ చేసి ఫాలో చేయండి.